హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్సీమా మదర్ ఫుడ్ లాంగ్స్. ఇవాళ మన స్పెషల్ సూపర్ ఈజీ అండ్ ద బెస్ట్ పార్టీ స్టార్టర్ బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నాము. అమేజింగ్ రెసిపీ అండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరైనా సరే ఒక్కటి తిని ఆపలేరు. ఇంకా తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. చూడటానికి చాలా క్యూట్గా ఉన్నాయి కదా. టేస్ట్ అయితే చాలా స్పెషల్గా యూనిక్గా ఉంటుంది. రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. ద బెస్ట్ స్టార్టర్ రెసిపీని ఈజీగా ఇంట్లోనే చేసేసుకుంటారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వీటిపైన కొద్దిగా సాఫ్ట్ బటర్ని అప్లై చేసుకోవాలి. ఇలా అన్నింటికీ బటర్ని అప్లై చేసేసుకొని ప్రతి ఒక్క బ్రెడ్ స్లైస్ పైన చీజ్ స్లైస్ని పెట్టేసుకొని ఆ తర్వాత ఇందులో 3 బ్రెడ్ స్లైసెస్ పైన ఒక్కో మీట్ స్లైస్ని పెట్టేసుకొని రిమైనింగ్ బ్రెడ్ స్లైసెస్తో వీటిపైన క్లోజ్ చేసేసుకోవాలి. మరోవైపు బౌల్లో 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా విస్క్ చేసేసుకోవాలి. దీంట్లోనే 100 ml మిల్క్ యాడ్ చేసి బాగా ఒక 5 నిమిషాల పాటు విస్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న శాండ్విచ్లని ఇందులో డిప్ చేసేసుకొని బేకింగ్ ట్రేలో అరేంజ్ చేసుకోవాలి. ఇలా శాండ్విచ్ పైన చీజ్ని స్ప్రింకిల్ చేసేసుకొని 120 degrees Celsiusలో 15 to 20 minutes పాటు బేక్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకైతే 15 minutesకే ఓవెన్లో నుంచి తీసి చూస్తే ఎంతో ఇష్టమైన బ్రెడ్ శాండ్విచ్ తయారైపోయింది. ఇంకా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసాం. వీటిని టమాటో కెచప్తో కానీ లేదా ఇలా ప్లెయిన్గా తీసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. సూపర్ సాఫ్ట్గా చాలా బాగున్నాయి ఇవి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉన్నాయి కదా. ఈ విధంగా రెస్టారెంట్ స్టైల్ శాండ్విచ్ని ఈజీగా ఇంట్లోనే ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చూడండి. మరోసారి మీరు బయట ఆర్డర్ చేయరు. ఇదే శాండ్విచ్ని చాలా రకాల స్టఫింగ్తో రకరకాలుగా చేసుకోవచ్చు. అవన్నీ కూడా మీకోసం తప్పక చేసి చూపిస్తాము. మరి ఇంత టేస్టీ అయిన ఈ శాండ్విచ్ రెసిపీని ఫాలో అవుతూ మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ టేస్టీ అండ్ యమ్మీ శాండ్విచ్ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి మనిషి కాదు జంతువు కాదు, గడ్డి మేయదు కుడితి తాగదు కానీ పాలు మాత్రం ఇస్తుంది. ఏమిటది? తాటి చెట్టు. వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి.